దిస్ ఈస్ అవర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ యూర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీఓ సూచించడం జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనసేనలో మరో అరవ శ్రీధర్కి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వీరవాసరం జనసేన జెడ్పీటీసీ జయప్రకాష్పై ఆరోపణలు ఉన్నాయి. ఇల్లు ఇప్పిస్తారని మోసం చేశాడంటోంది బాధితురాలు. ఏడాది పాటు మహిళలతో జయప్రకాష్ సహజీవనం చేశాడంటూ కూడా చెప్పుకొస్తోంది అమ్మాయి. ఇన్ఫాక్ట్ ఆమె జనసేన పవన్ పై అభిమానంతో భీమవరం ఆఫీస్కు వెళ్ళానంటోంది. అదే అదునుగా చూసుకొని నన్ను లొంగ తీసుకున్నాడు అంటోంది సదరు మహిళ. ఇల్లు కొంటారని 10 లక్షలు బంగారం తీసుకున్నాడు అంటోంది సదరు మహిళ. ఇల్లు కొనివ్వలేదు, డబ్బు తిరిగివ్వలేదు అంటోంది ఆమె. జయప్రకాష్కు అమ్మాయిల పిచ్చి అంటోంది. అమ్మాయిలను తీసుకురా, డబ్బులిస్తా అనేవాడు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది ఆమె. నన్ను ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడు అంటూ కూడా చెప్పుకొచ్చింది అమ్మాయి. ఇన్ఫాక్ట్ ఆమె వైసీపీ హయాంలో జనసేన జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు జయప్రకాష్. ఇప్పుడు అతగాడి చుట్టూ వివాదం నడుస్తోంది. మీరు చూడొచ్చు, పవన్ కళ్యాణ్తో పాటు ఆ ఫోటోలో ఉన్నది అతగాడి జయప్రకాష్. ప్రస్తుతం అతగాడి మీద తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది ఆ మహిళ. అసలు ఇంతకీ ఎటువంటి ఆరోపణలు ఉన్నాయి? ముందుగా ఒక ఆడియో కాన్వర్సేషన్ చూద్దాం. ఇన్ఫాక్ట్ మీరు చూస్తే కనుక ఆ ఫోటోలో తనకు దెబ్బలు తగిలాయంటూ ఆ విజువల్స్ని చూపించే ప్రయత్నం చేస్తుంది. ఆ ఫుటేజ్ని బయటపెట్టింది సదరు మహిళ. ఈ క్రమంలో అసలు ఇంతకీ ఆడియో కాన్వర్సేషన్ చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా ఒక రియాక్షన్ కూడా ఉంది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆడియో కాన్వర్సేషన్ చూద్దాం. గారు చెప్పండి. శనివారం సాయంత్రం రెడీ చేసుకో. రెడీ చేసుకున్నా. నాకు లక్ష్మణ్ గారు చెప్పండి. శనివారం సాయంత్రం రెడీ చేసుకో. రెడీ చేసుకున్నా. నాకు క్లారిటీ వస్తుంది. మెంటల్ అంటే క్లారిటీ వచ్చిందని చెప్తావు. ఏమొచ్చింది క్లారిటీ? క్లారిటీ అంటే మీరు ఎవరని మొత్తం అంతా నేను ఇవ్వబడటం ఏంటి? నాకు అవసరం ఏంటి? ఇప్పుడు దానికి కాగితాలు ఉన్నాయి కదా, అన్ని నీకు అప్ చెప్తాను. అది రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సింది. కాగితాలు గీతాలు ఏం అవసరం లేదు కానీ చైన్ కూడా నాకు వద్దు. కానీ మీరు ఏడోకో శుభ్రంగా ఉండి సావు. ఇల్లు వద్దు, నాకు చైన్ వద్దు, ఏం వద్దు. కానీ ఎక్కడున్నా మీరు నాశనం అయిపోండి. ఫోన్లో అది ఏముందిలే కానీ నీలాంటి అన్ని బాగానే ఉంటాయి. ఏమన్నా కొత్తగా ఏం లేదు. ఇప్పటికే 100 సార్లు పెట్టాను మీకు సాగునద్దాలు. ఇదేం కొత్త ఏం కాదు. ఇప్పటికే పోతున్నారు మీరు పెట్టుకుంటే. ఇప్పుడు ఏమైపోతుంది? ఏదో మీకేదో మిమ్మల్ని మీ పేరుని చూసి జేపీ గారు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు అని చెప్పేసి బొక్కలెట్ ఇచ్చేసుకుంటది ఏమో కానీ నాకు అసలు ఎంత కూడా లేదు. నా దగ్గర నీకుంటానికి ఏముండలే కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళందరితో నువ్వే చెప్తున్నావు కదా. అవన్నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నువ్వే చెప్పు. మీద ఒట్టేసి చెప్పండి. చిన్న గారితో మాట్లాడుతాను, కిషోర్ గారితో మాట్లాడుతున్నట్ట మీలాగే అన్న నాకేమన్నా పిచ్చి కుర్రాళ్ళు పిచ్చి ఏమన్నా ఉందేంటి? కూడా నేను డబ్బులు తీసుకుంటాను. నాకు ఇష్టమైన ఒక్కడే ఉండాలి. అది నా ఎవ్వరూ ఉండకూడదు. కానీ మిమ్మల్ని వేరేలాగా లెక్కేసుకున్నా నా వేరేదంతా మీరు తీసుకుంటూ మొత్తానికి వచ్చేసారు. ఫోన్లే ఇప్పుడు నీ మైండ్ లో మొత్తం మీ జాతకాన్ని చెప్పేసి ఒక ఓప్షన్ కలిగిచ్చేసి జీవితాలు నాశనం చేస్తారు. అలా మీ దృష్టిలో మీకు 1000 మంది గర్ల్ ఫ్రెండ్ కదా, అందులో 300 మంది ఉన్నారు. నీకు అర్థం అవట్లేదు. నీకు సైకోదానానికి నాకు నీకు ఒకటే మళ్ళీ చెప్తున్నాను. ఎవరినైనా బాగు చేయాలనుకుంటాను. అనుకుంటారు అంతేగాని చేయకపోవడం ఏంటి? చెప్తే ఒక్కళ్ళకి ఎవరికి చేశారు చెప్పండి? పెళ్లిళ్ళు చేస్తారు అయితే మహా అయితే, ఇంకా అంతకు మించి ఏమి చేయలేరు మీరు. మా వల్ల అవ్వదులే కానీ నువ్వు శనివారం రేపు సాయంత్రానికి రెడీ చేసుకో. రేపు సాయంత్రం కల్లా నాకు 80,000 ఇచ్చారా సరే, లేదంటే లేదు. నేను 80,000 ఇవ్వడం కాదు, నువ్వు 3 లక్షలు రెడీ చేసుకో. 80,000 కూడా లేవేంటి మీ దగ్గర? నా దగ్గర లేకపోవటానికి కాదు. మొన్న ఈ గేమ్స్ అయి పెట్టేశాను కదా, 30 లక్షలు ఖర్చు పెట్టేశాను. కబడ్డీ ఆడేస్తారు, చిన్న పిక్కడేర్లు వేసుకుని వచ్చి అని చెప్పి ఖర్చు పెట్టేస్తారు. 5 అమ్మాయిలని 6 అమ్మాయిలని నా గెస్ట్ హౌస్ ఉంది అయ్యి అని చెప్పి పెట్టేశారు. నాకు ఒక్క 80,000 పెట్టి నా బంగారం విడిపించి నా దరిద్రం. బంగారం చెప్పానా నీకు 10 రోజులు ఇస్తానని? 10 రోజులు ఏమొద్దు నాకు. పిచ్చగా ఊర్లు చెప్తున్నావు. మీరు గోండా జయప్రకాష్ నాయుడు అయితే రేపు పొద్దునకి ఇడిపించండి.
నాకు ఇడిపించి ఇవ్వటం అది పెద్ద విషయం కాదు. దాని గురించిగా చెప్పింది ముందు నీ కొంపకోళ్ళు వెళ్ళిపోయింది అనుకో. పంపన్నది తర్వాత ఎప్పుడన్నా ఆలోచించి మీకు ఏదన్నా ఎక్కడో ఉంటే అప్పుడు ఇవ్వండి. నీకు ఉండటానికి ఇవ్వటానికి కాదు, అక్కడ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు కొంపకి అద్దెలకి వెళ్తావు, బొక్కకి వెళ్తావు, అవన్నీ వేస్ట్. నువ్వు 3 లక్షలు రెడీ చేసుకో. 6 నెలల నుంచి ఇదే చెప్పకుండా సాగదీ ఆలోచించుకో, మామూలుగా ఆలోచించు. నేను చేస్తా అన్నప్పుడు చేస్తున్నాను, అదేందా డబ్బులు మళ్ళీ వెనక్కి రావు. అది ఇచ్చేస్తే అయిపోతుంది. తర్వాత 5 లక్షల నుంచి నువ్వు తిన్నంగా బుద్ధిగా ఉన్నావు అనుకో, నేనే చూసిన సంబంధం చేసుకున్నావు అనుకో, నేనే రిజిస్ట్రేషన్ చేయించి నీకు అప్ చెప్తాను. లక్ష్మణ్ గారు చెప్పండి. శనివారం సాయంత్రం రెడీ చేసుకో. రైతది ఆ కాన్వర్సేషన్ చూసారు కదా, బంగారం గురించి కాన్వర్సేషన్ జరుగుతోంది. ఇలా మిగిలిన అనేక విషయాలు దాంట్లో ఉన్నాయని అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఒక బైట్ చూద్దాం. ఆ బైట్లో ఇంకా ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ సదరు బాధితురాలు రియాక్ట్ అయ్యారు. ఆమె ఏమంటున్నారో చూద్దాం. నా పేరు మద్దాల విజయలక్ష్మి అండి. దేవాలయంలో గుండెపూడి శివాలయం దగ్గర ఉంటాను. నాకు ఒక 1 year నుంచి గోండా జయప్రకాష్ నాయుడు అనే ఆయనతోటి రిలేషన్లో ఉంటున్నాను. రిలేషన్లో ఉంటే ఆ తర్వాత ఇల్లు కొంటానని చెప్పి ఒక 10 లక్షలు అడిగాడండి. నన్ను అడిగితే నేను ఇస్తామన్నాను. ఇస్తే హ్యాండ్ క్యాష్ ఇచ్చానండి. హ్యాండ్ క్యాష్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చైను నా గోల్డ్ అని అడిగితే తాకట్టు పెట్టుకుంటాను, ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోతుంది అని చెప్తే మళ్ళీ అవి కూడా ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఇల్లు ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, ఏం చేస్తున్నావు అయ్యా అని అడిగితే తర్వాత ఇస్తాను, రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తానని అన్ని అబద్ధాలు మాట్లాడినాను. మాట్లాడుతుంటే ఇంకా చిన్న గొడవ వచ్చి డిస్కషన్ జరిగితే నన్ను ఒకసారి కన్నుపాకులు కొట్టేశాడండి. కన్నుపాకులు కొట్టిన తర్వాత చెయ్యి ఒకటి ఇరగొట్టేశాడండి. ఇరగొట్టిన తర్వాత నేనే కదా చేశాను అయ్యి అని చెప్పేది. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, లేకపోతే వేరే వాళ్ళకి ఏమో ఇచ్చి పెళ్లి చేస్తాను, నాకు నా దగ్గరే ఉండాలి అయ్యి అని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే ఆ తర్వాత నుంచి నేను అలా ఉంటే వేరే వేరే అమ్మాయిలు వచ్చేవాళ్ళని దగ్గరికి, ఆయన దగ్గరికి తెచ్చుకున్నాను. నేను అలాగే ఉంటాను, అది నా ఇష్టం, నువ్వు ఉంటావు, నువ్వు వెళ్ళిపో తర్వాత అయ్యి అని చెప్పాడండి. తను ఇష్టపడి నేను టాటూ కూడా ఎంచుకున్నానండి. తన ఫింగర్ ప్రింట్ నాది. అయితే ఇంకా అలా నచ్చకపోయేసరికి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు ఫోన్ చేసిరా, నీకు వెళ్ళిస్తాను అది ఇస్తాను అని చెప్పి మళ్ళీ హాస్పిటల్ ఇవ్వడు. మళ్ళీ నేను పర్సనల్ గా డబ్బులు ఇచ్చేదానండి ఆయనకి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఫోన్లో తోడు మానేసి నాకు ఫోన్ చేయకుండా ఉండేవాడు. ఇలా పరిచయం చెయ్యి, వాళ్ళకి డబ్బులు ఇస్తాను, లేకపోతే ఏదో ఒకటి చేస్తాను అది అని చెప్పేసి అమ్మాయిని తీసుకురమ్మనేవాడు. నేను ఎవరిని తీసుకెళ్లేదాను కాదు, వేరే వాళ్ళకి ఫోన్లు చేసి అమ్మాయిని తెప్పించుకునేవాడండి. నాతో పాటు బీచ్కి వచ్చింది వేరే అమ్మాయి అండి. వేరే వాళ్ళు పంపిస్తే అమ్మాయిని తీసుకొచ్చారండి బీచ్కి. అయితే ఇంకా అలా నచ్చుక అమ్మాయితో తిరిగేస్తున్నాడు అని చెప్పేసి నాకు కోపం వచ్చేసి నేను ఉండనని చెప్పేసి మా ఇంటికి వచ్చేసానండి. మా ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ మా అమ్మాయిలతోటి మాట్లాడి మళ్ళీ తీసుకెళ్లారండి. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా అలా కంటిన్యూ కొట్టేసాడండి. ఇంకా కన్నుపాకులు కొట్టేస్తే ఇలా ఫోటోలు ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, అన్ని నా ఫోన్ లో ఉన్నాయి. నువ్వు ఇలా మోసం చేసేస్తుంటే నేను రోడ్ ఎక్కిచ్చేతానని చెప్పి ఒకసారి రోడ్ మీద కూర్చొని అయితే తర్వాత నా ఫోన్ అవి తీసుకెళ్లి వాటర్ లో వేసి ఇంకా వేరే ఫోన్ కొత్త సిమ్ ఇచ్చాడండి నాకు. అమ్మాయిలు తెచ్చుకోవడం అమ్మాయిలండి ఎవరో ఆంటీలు పంపించేవాళ్ళంటండి. ఆంటీలు ఫోన్ చేసేవాడు. ఆంటీలు ఫోన్ చేస్తే